చల్ల చల్లగా కూల్ కూల్గా. చౌక ధరల దుకాణాల్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు పౌర సరఫరాల శాఖ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా కిరోసిన్ నల్లబజారుకు తరలకుండా నగదు బదిలీ పథకాన్ని అతి త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. ఆధార్ వివరాలు పూర్తయిన జిల్లాల్లో తెల్ల కార్డుల ప్రక్షాళనకు సర్కారు సిద్ధమైంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రతి కార్డుదారునికి కిరోసిన్ కొనుగోలుకు ఇకపై నెలకు 120 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ నగదుతో వీరు చౌక ధరల దుకాణంలో తప్పనిసరిగా కిరోసిన్ కొనుగోలు చేస్తేనే తర్వాతి నెలకు నగదు బదిలీ కొనసాగిస్తారు. సదరు కార్డుదారుడు వేరొకరితో ఈ కిరోసిన్ కొనుగోలు చేయించడానికి వీలు లేకుండా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 3 నెలల్లో హైదరాబాద్ లోని దాదాపు 90 చౌక ధరల దుకాణాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి క్రమేణా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. హైదరాబాద్ లో మన క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా, బికాజ్ అర్బన్ ఏరియా ఉన్నాయి, చాలా మంది దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో క్యాష్ ట్రాన్స్ఫర్ పైలట్ కూడా ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. సో అండర్ ది క్యాష్ ట్రాన్స్ఫర్ వాళ్ళకి అకౌంట్స్లో ఓన్లీ కెరోసిన్ కోసం వాళ్ళకి డబ్బు మన అకౌంట్స్లో జమ చేస్తాము. ఆ డబ్బుతో వాళ్ళ కెరోసిన్ ఫుల్ రేట్లో వాళ్ళకి కొన్నట్టు. ఇది ఆన్లైన్ మోడల్ చేయడానికి another 3 months it will take. చమురు సంస్థలు లీటర్ కిరోసిన్ ను 45 రూపాయలకు ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నాయి. కేంద్రం 30 రూపాయల రాయితీ భరిస్తోంది. ఇది కార్డుదారులకు కాకుండా పక్కదారి పట్టడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం ఎంచుకున్న 90 దుకాణాల పరిధిలోని కార్డుదారులందరితో త్వరలోనే బ్యాంకు ఖాతాలు తెరిపించనున్నారు. తాజా నగదు బదిలీతో కార్డుదారులు రేషన్ దుకాణంలో ఇకపై లీటర్ కిరోసిన్ ను 15 రూపాయలకు బదులుగా 45 రూపాయలకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా భవిష్యత్తులో గ్యాస్ సరఫరాకు ఈ నగదు బదిలీని అమలు చేసే యోచనలో సర్కారు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు గివ్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఆల్సో ఫర్ ఎల్పిజి. దట్ మీన్స్ ఎల్పిజి కూడా ఫుల్ కాస్ట్ లో వెళ్తుంది. మిగతా సబ్సిడీ అమౌంట్ క్యాష్ రూపంలో బ్యాంక్ అకౌంట్ లో చేరుతుంది. దట్ ఈస్ ద ప్రపోజల్. ఆధార్ వివరాల సేకరణ పూర్తయిన జిల్లాల్లో తెల్ల కార్డుల ప్రక్షాళనకు సర్కారు యోచిస్తోంది. తూర్పుగోదావరి, అనంతపురం, హైదరాబాద్ జిల్లాల్లో విశిష్ట సంఖ్యకు రేషన్ కార్డుకు ముడిపెట్టి ఆధార్ లేని వారి కార్డుల్ని రద్దు చేయాలని భావిస్తున్నారు. ఎవరైనా వివరాలు ఇచ్చి ఉండి ఇంకా సంఖ్య రాకుంటే నమోదు కేంద్రంలో ఇచ్చిన సంఖ్యను పరిగణలోకి తీసుకోనున్నారు. ఏ నంబరు లేకుంటే వారికి తొలుత నోటీసులు ఇవ్వనున్నారు. కార్డుదారులు వీటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఇవ్వకుంటే వారికి తెల్ల కార్డులు తొలగించే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది.